వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, నేను మీ తెలుగు టిఎస్ఆర్. మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, ఈ వీడియోలో భారత జాతిపిత మహాత్మా గాంధీ మరియు అహింసకు పెట్టిందే పేరుగా తన అహింసా విధానాలతో ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడినటువంటి మహాత్మా గాంధీ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అక్టోబర్ 2, 1869 గుజరాత్లోని పోర్బందర్లో కరంచంద్ గాంధీ పుతలీబాయిలకు జన్మించాడు. గాంధీ భార్య కస్తూరిబాయి. ఈ కస్తూరిబాయి గాంధీలకు 4 సంతానం. వారు హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాసు గాంధీ, దేవదాసు గాంధీలు. అంటే గాంధీ మహాత్ముడికి 4 సంతానం. ఆ 4 ఒకళ్ళు హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాసు గాంధీ, దేవదాసు గాంధీలు అనే 4 కుమారులు ఉన్నారు. మరి మహాత్మా గాంధీ యొక్క ఈ అనేక ఉద్యమాలలో భాగస్వామిగా ఉన్నవారు అనీస్. గాంధీజీకి 13 సంవత్సరాల వయసులోనే అప్పటి ఆచారం ప్రకారం కస్తూరిబాయితో వివాహం జరిగింది. ఆయన చదువు కొనసాగించి 19 సంవత్సరాల వయసులో 1888లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండ్ వెళ్ళాడు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం మద్యం, మాంసాన్ని పిసితము అని కూడా అంటారు అని గుర్తుపెట్టుకోండి. మద్యం, మాంసానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. గాంధీజీకి ఇంగ్లాండ్లో బెర్నార్డ్ షా వంటి ఫెబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివాడు. ఈ సమయంలోనే అతని చదువు, వ్యక్తిత్వము, ఆలోచన సరళి రూపుదిద్దుకున్నాయి. 1891 సంవత్సరంలోనే న్యాయశాస్త్ర పట్టభద్రుడై ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. అంటే 1888 సంవత్సరంలో ఇంగ్లాండ్కి వెళ్ళాడు న్యాయశాస్త్రం చదవడానికి. 1891లో మళ్ళీ ఇంగ్లాండ్ నుండి తిరిగి భారతదేశానికి వచ్చాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరలా తిరిగి 1893 సంవత్సరంలో న్యాయవాద వృత్తి చేపట్టడానికి దక్షిణాఫ్రికాలోని నాటల్ అనే పట్టణానికి వెళ్ళాడు. అలా 1893 నుండి 1914 వరకు సుమారు 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలోనే ఆయన నివసించాడు లేదా గడిపాడు. అక్కడ 1894 సంవత్సరంలో భారతీయుల ఓటు హక్కును కాలరాసే ఒక బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాడు గాంధీజీ. బిల్లు ఆగలేదు, కానీ అతను బాగా జనాదరణ సంపాదించాడు. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ప్రచురించాడు గాంధీజీ. గాంధీ మహాత్ముడు బోయరుద్ధ కాలం 1899, 1902. అంటే 1899, 1902 మధ్యకాలంలో బోయర్ అనే యుద్ధం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఈ బోయర్ యుద్ధ కాలం అయినటువంటి 1899, 1902లో వైద్య సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనాడు గాంధీజీ. ఈ సమయంలో గాంధీజీ లియో టాల్స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకంకు చదివాడు. జాన్ రస్కిన్ రాసిన అంటూ ది లాస్ట్ అనే గ్రంథాలు చదివాడు. ఇవి బాగా ఆయన్ను ప్రభావితం చేశాయి. అప్పుడే లియో టాల్స్టాయ్ని స్వయంగా గాంధీజీ తన గురువుగా ప్రకటించుకున్నాడు. అంటే లియో టాల్స్టాయ్ రాసినటువంటి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం చదివి గాంధీజీ లియో టాల్స్టాయ్ను తన గురువుగా స్వయంగా ప్రకటించుకున్నాడు. అలానే జాన్ రస్కిన్ రాసిన అంటూ ది లాస్ట్ అనే గ్రంథాన్ని చదివాడు. ఈ 2 గ్రంథాల ప్రభావం గాంధీజీ మీద బాగా ఉన్నాయి. అయితే అన్నిటికన్నా గాంధీజీ ఆలోచనలపై బాగా ప్రభావం చూపినటువంటి గ్రంథం మాత్రం భగవద్గీత. గాంధీజీ ఆలోచనలపై
ఎక్కువగా ప్రభావం చూపించినటువంటి గ్రంథం మాత్రం భగవద్గీత అని చెప్పాలి. గాంధీజీ దక్షిణాఫ్రికాలోనే ఫినిక్స్ ఫార్మ్, టాల్స్టాయ్ ఫార్ములలో అతను సామాజిక జీవనాన్ని, సౌభ్రాతత్వాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాడు. అంటే ఫినిక్స్ ఫార్మ్, టాల్స్టాయ్ ఫార్మ్ అనేవి ఏ దేశానికి సంబంధించినవి అని అడగొచ్చు. ఇవి దక్షిణాఫ్రికాకు సంబంధించినవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధానంలో గాంధీజీ స్వయంగా పంతులుగా, వంటవాడిగా, పాకీవాడిగా ఈ సహజీవన విధానంలో పాలు పంచుకున్నాడు. ఆ తరువాత 1914 సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. అంటే ఇక్కడ గాంధీ మహాత్ముడు 1893 సంవత్సరంలో దక్షిణాఫ్రికాకి వెళ్ళారు. 1893 నుండి 1914 వరకు సుమారు 21 సంవత్సరాలు అక్కడే ఉండి 1914 సంవత్సరం దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంగ్లాండ్కి వెళ్ళింది 1888లో, 1891లో ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చాడు. 1914లో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చారు. అప్పుడే భారతదేశంలో స్వాతంత్రోద్యమం చిగురు వేస్తుంది. అంటే ఈ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి గాంధీ మహాత్ముడు తిరిగి వచ్చిన సమయం 1914. ఆ 1914 సంవత్సరంలోనే స్వాతంత్రోద్యమం అప్పుడే చిగురు వేస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రముఖ నేతల్లో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే, గాంధీజీ రాజకీయ గురువుగా చెప్పబడిన ఈ గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి భారత రాజకీయ పరిస్థితులను పరిచయం చేశాడు. ఆ సమయంలో గాంధీజీ చాలామందికి ఇష్టం లేకపోయినా మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని సమర్థించి సైన్యంలో చేరటాన్ని సమర్థించాడు, ప్రోత్సహించాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛను, హక్కులను కోరుకునే వారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది అని గాంధీ వాదన. అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛను, హక్కులను కోరుకునే వారికి ఆ సామ్రాజ్యాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది అని గాంధీ వాదన. బీహార్లో బాగా వెనుకబడిన జిల్లా చంపారన్ జిల్లా. ఈ చంపారన్ జిల్లాలో తెల్లదొరలు, వారి కామాంధులు ఆహార పంటలు వదిలి నీలిమందులు వంటి వాణిజ్య పంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. అదేవిధంగా గుజరాత్లోని ఖేడాలో ఇదే పరిస్థితి. గాంధీజీ ఈ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి 1918 సంవత్సరంలో చంపారన్, ఖేడా సత్యాగ్రహాలను నిర్వహించాడు. అంటే గాంధీజీ మొట్టమొదటిసారిగా 1918 సంవత్సరంలో ఈ బీహార్లోని చంపారన్, గుజరాత్లోని ఖేడా ప్రాంతాల్లో జరిగేటటువంటి రైతుల మీద జరిగేటటువంటి కొన్ని అన్యాయాలను ఎదిరించి ఈ చంపారన్, ఖేడా అనే సత్యాగ్రహాలను 1918లో ప్రారంభించాడు. ఇదే మనం ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. 1918 అనగానే చంపారన్, ఖేడా సత్యాగ్రహాలు మరియు 1918లోనే ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించబడింది అని గుర్తుపెట్టుకోండి. ఈ సత్యాగ్రహంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీకి కుడిభుజంగా ఉన్నాడు. ఈ చంపారన్, బీహార్లోని చంపారన్, గుజరాత్లోని ఖేడాలలో నిర్వహించిన ఈ సత్యాగ్రహాలలో గాంధీజీకి కుడిభుజంగా ఉన్నవారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ చంపారన్, ఖేడా సత్యాగ్రహం విజయంతో గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలు, ఆమోదము లభించాయి. దీనితో ప్రజలు గాంధీని బాపుగా, మహాత్ముడిగా ప్రేమతో పిలుచుకోసాగారు. 1919 రౌలత్ చట్టం గాంధీ సత్యాగ్రహం అడ్డుకట్ట వేసింది. అయితే 1919 ఏప్రిల్ 13న పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో సుమారు 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు. ఆ తరువాత గాంధీజీ తన 1920 సహాయ నిరాకరణ ఉద్యమాలతో, విధానాలతో 1921 సంవత్సరంలో
భారత జాతీయ కాంగ్రెస్లో తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందాడు గాంధీజీ. కాంగ్రెస్ను పునర్వ్యవస్థీకరించి తమ ధ్యేయము స్వరాజ్యము అని ప్రకటించుకున్నాడు గాంధీ. అయితే 1922లో ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరాలో జరిగిన సంఘటనతో ఉద్రేకాలు పెల్లుబీకి హింస చెలరేగింది. దీంతో ఉద్యమం అదుపు తప్పుతుందని భావించిన గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశాడు. 1922లోనే గాంధీజీ 2 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. ఈ సమయంలో కాంగ్రెసు అతివాదులు మితవాదుల మధ్య విభేదాలు బలపడ్డాయి. 1924 సంవత్సరంలో ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి 3 వారాలు నిరాహార దీక్ష కొనసాగించాడు. 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత గాంధీ స్వరాజ్య ఉద్యమంలో లేదా స్వతంత్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. 1928 సంవత్సరంలో కలకత్తా కాంగ్రెస్ స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని ఆమోదింపజేశాడు గాంధీజీ. 1922 సంవత్సరంలో కలకత్తా కాంగ్రెస్లో స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని ఆమోదింపజేశాడు గాంధీజీ. 1929 డిసెంబర్ 31న లాహోర్లో భారత స్వతంత్ర పతాకం ఎగురవేయడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా 1929 డిసెంబర్ 31న లాహోర్లో భారత స్వతంత్ర పతాకం ఎగురవేయడం జరిగింది. 1930 జనవరి 26ను స్వతంత్ర దినంగా ప్రకటించాడు. అంటే మొట్టమొదటిసారిగా 1930 జనవరి 26ను స్వతంత్ర దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును. 1930 ఉప్పు సత్యాగ్రహం ఆర్ దండి యాత్ర మార్చి 21 నుండి ఏప్రిల్ 6 వరకు అహ్మదాబాద్ నుండి దండి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర పోరాటంలో ఒక కలికితురాయిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలా 1931 సంవత్సరంలో గాంధీ ఇర్విన్ ఒడంబడికల ప్రకారం ఉద్యమం ఆపారు. 1932 సంవత్సరంలో లండన్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ ఏకైక జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా హాజరయ్యాడు. కానీ ఆ సమావేశం గాంధీని మిగతా స్వతంత్రవాదులందరినీ నిరాశపరిచింది. లార్డ్ ఇర్విన్ తర్వాత వచ్చిన లార్డ్ విల్లింగ్టన్ స్వతంత్రోద్యమాన్ని పూర్తిగా అణిచివేయటానికి ప్రయత్నించాడు. 1932 సంవత్సరంలో లార్డ్ విల్లింగ్టన్ నిమ్న కులాల వారిని ముస్లింలను వేరు చేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టాడు. దీంతో 1936 సంవత్సరంలో లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి గాంధీజీ మరలా ప్రధాన పాత్ర పోషించాడు. 1938 సంవత్సరం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్తో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోస్కు ప్రజాస్వామ్యంపైన అహింసపైన పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోసు రెండోసారి కూడా కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వచ్చిన తీవ్ర సంక్షోభం కారణంగా బోసు కాంగ్రెస్కు దూరమయ్యాడు. 1939 సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారని, ఒకరి స్వాతంత్రాన్ని కాలరాస్తూ మరోపక్క స్వేచ్ఛ కోసం యుద్ధమని చెబుతున్నారని బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. పార్లమెంటు నుండి కాంగ్రెస్ వారంతా రాజీనామా చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. క్విట్ ఇండియా ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులు, అరెస్టులు, హింస పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపాయి. ఈ సమయంలో గాంధీ చిన్న చిన్న హింసాత్మక సంఘటనలున్న ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశారు. ఈ 1942 ఆగస్టు 8న మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం నినాదాలు: భారత్ చోడో, భారతదేశాన్ని వదిలి వెళ్ళండి; కరో యా మరో, చేస్తాం లేదా చస్తాం; డూ ఆర్ డై, చెయ్యండి లేదా చావండి అనే నినాదాలు ఈ క్విట్ ఇండియా కాలం నాటివే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రమైన అణిచివేత విధానాలను చేపట్టింది. 1942 ఆగస్టు 9న
గాంధీతో పాటు కాంగ్రెస్ పూర్తి కార్యవర్గం అరెస్ట్ అయింది. గాంధీ 2 సంవత్సరాలు పూణే జైల్లో గడిపాడు. ఆ సమయంలో గాంధీ కార్యదర్శి మాధవ్ దేశాయ్ మరణించాడు. 18 నెలల కారాగారవాసం తరువాత గాంధీ సహధర్మచారిణి కస్తూరిబాయి గాంధీ మరణించింది. గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అనారోగ్యం కారణంగా 1944 సంవత్సరంలో గాంధీని విడుదల చేశారు. మరియు రెండో ప్రపంచ యుద్ధం తరువాత క్రమంగా స్వతంత్రం ఇస్తామని అంగీకరించింది బ్రిటిష్ ప్రభుత్వం. 1946 సంవత్సరం స్పష్టమైన బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆ బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవద్దని పట్టుబట్టాడు గాంధీజీ. దానికి కారణం ముస్లిం మెజార్టీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశ విభజనకు నాంది అని గాంధీ భయపడ్డాడు. గాంధీ మాటలను కాంగ్రెస్లో త్రోసిపుచ్చిన కొద్ది ఘటనలో ఇది ఒకటి. క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిం లీగ్ చేతుల్లోకి జారుతుందని నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారి అభిప్రాయం. 1946-47 సమయంలో 5,000 మంది హింసకు ఆహుతి అయ్యారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ఇరుగు పొరుగు వారు దేశాన్ని మత ప్రాతిపదికన విభజించటాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాంటి ఆలోచన సామాజికంగాను, నైతికంగాను, ఆధ్యాత్మికంగాను కూడా గాంధీ తత్వానికి పెను దెబ్బ. కానీ ముస్లిం లీగ్ నాయకుడైన మహమ్మద్ అలీ జిన్నాకి పశ్చిమ పంజాబ్, సింధ్, బెలూచిస్తాన్, తూర్పు బెంగాల్లో మంచి ప్రజాదరణ ఉంది. కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ వాంఛ. కానీ నిలపాలని నెహ్రూ ప్రగాఢ వాంఛ. కానీ జిన్నా దేశ విభజనో అంతర్గత యుద్ధమో తేల్చుకోండి అని హెచ్చరించాడు. చివరకు హిందూ ముస్లిం కలహాలు ఆపాలంటే దేశ విభజన కంటే గత్యంతరం లేదని తక్కిన కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించింది. అయితే గాంధీ పట్ల ప్రజలకున్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయం తీసుకోవాలో అవకాశం లేదు. అంతర్గత యుద్ధానికి ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించడానికి పటేల్ శతవిధాలా ప్రయత్నించాడు. చివరకు హతాశుడైన గాంధీ ఒప్పుకోక తప్పలేదు. కానీ గాంధీ పూర్తిగా కృంగిపోయాడు. ఇలా 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకుంటూ ఉండగా దేశ విభజన వల్ల విషణ్ణుడైన గాంధీ మాత్రం కలకత్తాలో ఒక హరిజన వాడను శుభ్రం చేస్తూ గడిపాడు. ఆ తర్వాత 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా మందిరంలో ప్రార్థనకి వెళ్తూ ఉండగా నాథూరాం గాడ్చే కాల్చి చంపారు. నేల కొరుకుతూ గాంధీ హే రామ్ అన్నాడని చెబుతారు. 1948 వరకు మహాత్మా గాంధీ అంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకట కళ్యాణం హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నాడని, గాంధీ ముఖ్య అనుచరుడు శ్రీ నందాలాల్ మెహతా గాంధీ హే రామ్ అని నేల కొరికాడని ఎఫ్ఐఆర్లో చెప్పడం జరిగింది. గాంధీ సమాధి ఢిల్లీలోని రాజ్ఘాట్పై కూడా ఈ హే రామ్ అనే మంత్రాన్ని చెక్కడం ఇక్కడ విశేషం. మహాత్ముని మరణను ప్రకటిస్తూ నెహ్రూ ఆనాడు చేసిన ప్రసంగంలోని మాటలు: మిత్రులారా, మన జీవితాలలో వెలుగులు అంతరించి చీకటి అలముకున్నది. ఏమి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. మన జాతిపిత బాపు ఎప్పటిలాగా మన కంటికి కనిపించడు. మనను ఓదార్చే దారి చూపి పెద్ద దిక్కు మనకు లేకుండా పోయాడు. నాకు కోట్లాది ప్రజలకును ఇది తీరని శోకం అని 1948 జనవరి 30న మహాత్మా గాంధీ మరణించిన రోజున నెహ్రూ రేడియో సంతాపంలో
ప్రసంగించారు అని గుర్తుపెట్టుకోవాలి. నాథూరాం గాడ్సేను మరియు గాంధీ హత్యకు సహకరించిన మరొకరు నారాయణ ఆప్టేలను నవంబర్ 15, 1949లో ఉరితీశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే నాథూరాం గాడ్సేను మరియు హత్యకు సహకరించిన నారాయణ ఆప్టేలను 1949 నవంబర్ 15న ఉరితీశారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందుకే మహాత్మా గాంధీ కొన్ని సూక్తులు జీవితానికి మంచిని చేకూర్చేవిగా ఉంటాయి. అందుకే నేనే ఆచరించిన దాన్ని ఇతరులకు ఆచరించమని చెప్పడం నా జీవిత సూత్రాలకు విరుద్ధం అంటాడు మహాత్మా గాంధీ. మరి మహాత్మా గాంధీ గురించి కొంతమంది ప్రముఖులు చెప్పినటువంటి మాటలను ఒకసారి పరిశీలన చేద్దాం. ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడు అంటే రాబోయే తరాల వారు నమ్మలేరు అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ పేర్కొన్నాడు. అంతేకాకుండా మన తరంలో రాజకీయవేత్తలందరికంటే కూడా గాంధీ అభిప్రాయాలు మేలైనవని, అతను చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి అని, మనకు కావలసిన దానికోసం హింసతో పోట్లాడటం కాదు, అన్యాయమని మనకు తోచిన దానికి ఏమాత్రము సాయము చేయకుండా ఉండటం మన బాధ్యత అని కూడా ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నారు. ఇక జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు అని మార్టిన్ లూథర్ కింగ్ మరి గాంధీ మహాత్ముడి గురించి ప్రశంసించారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ గురించి పేర్కొంటూ ఆయన హరిజనులకు దేవాలయ ప్రవేశం కావాలి అని అనేక సార్లు చెప్పినప్పటికీ ఆ తరువాత దానిని ఆచరణలో చూపించడంలో విఫలమయ్యారు అని బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీని విమర్శించారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మహాత్మా గాంధీ గురించి మనం అధ్యయనం చేసినట్లయితే మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలకు మంచిగా సమాధానం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ధన్యవాదాలు.